తరతరాలుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రగతికి దూరమై నలిగిపోయిన మాదిగ బతుకుల్లోకి వెలుగును తీసుకువచ్చే దిశగా సుప్రీంకోర్టు తీర్పు మిగిలిపోతుందని ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్రె ప్రభాకర్ మాదిగ అన్నారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇస్తూ ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కొల్చార మండలం సంగాయిపేట గ్రామంలో పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం టపాసులు కాలుస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎంఆర్పీఎస్ దండోరా ఉద్యమ సీనియర్ నాయకులు ప్రభాకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మాదిగ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందన్నారు. అన్యాయం తాత్కాలికంగా గెలిచినా అంతిమంగా న్యాయమే గెలిచి తీరుతుందని, సామాజిక న్యాయమే నిలబడి తీరుతుందని సుప్రీంకోర్టు తీర్పు రుజువు చేసిందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాదిగ ప్రజల హృదయాలను సంతోషంగా ముంచెత్తిందన్నారు. ఈ తీర్పు వల్ల విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో మాదిగలు అభివృద్ధి వైపు నడుస్తున్నారని అన్నారు. జస్టిస్ చంద్రచూడ్ గారి నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనానికి యావత్ మాదిగ జాతికి తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉద్యమం 30 ఏళ్ల ప్రస్థానానికి చేరుకుని విజయం సాధించడానికి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని జాతిని సంఘటితంగా ముందుకు నడిపించిన మాదిగ రథసారథులను అందరూ దీనికి ప్రధాన కారణమన్నారు. ఉద్యమం మొదలైన నాటి నుంచి నేటి వరకు ఉద్యమానికి మద్దతు తెలిపి అండగా ఉన్న అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం విద్యా, ఉద్యోగ నియామకాలు జరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎస్సీ వర్గీకరణను అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిన్నటి సుప్రీంకోర్టు తీర్పును మేము ఇచ్చినటువంటి తీర్పుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం. 3 దశాబ్దాల పోరాటం, ఏబిసిడి వర్గీకరణ, ఎస్సీల ఉపకులాలకు న్యాయం కోసమై 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం నిన్న ఆగస్టు 1 తారీఖు నాడు సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తులతోని మాదిగల పట్ల, మాదిగల ఉపకులాల పట్ల వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటము నిన్నటికి ఫలించిందని మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా మా రాష్ట్రానికి స్వాగతిస్తున్నాం. మాదిగలమందరం కూడా మేము సుప్రీంకోర్టుకు హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలియజేస్తున్నాం. హర్షం వ్యక్తంలో భాగంగా ఎస్సీల 56 ఉపకులాలకు న్యాయం జరగాలి అంటే ఏబిసిడి వర్గీకరణ ముఖ్యం. విద్య, ఆర్థికంగా, అభివృద్ధిగా, ఉద్యోగంగా అది ఎదగాలంటే ఏబిసిడి వర్గీకరణ ముఖ్యం. 75 ఏళ్ల స్వతంత్ర పోరాటంలో 30 ఏళ్ల సగభాగం 30 ఏళ్ల నుంచి పోరాటం చేసినటువంటి ఫలితం నిన్న దక్కిందని మేము మాదిగ జాతి తరపున సుప్రీంకోర్టుకు ఆ న్యాయశాఖకు 7 న్యాయమూర్తులకు కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి అన్ని సంఘాల వారం ఉన్నాం కాబట్టి దయచేసి అందరికీ మేము అభినందన వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై మాదిగ, జై మాదిగ.